Hi Indians, welcome to my channel Light of Truth India. First of all, let us see this video. खुदा कसम हम इसलिए शांत बैठे हैं क्योंकि भारत का प्रधानमंत्री ये है। जिस दिन भारत का प्रधानमंत्री ये बनेगा वो दिन खुदा कसम इंशाअल्लाह सारे मंदिरों को तोड़ के हम मस्जिद बनाएंगे। और वो इफ्तारी नदीम की बात कर रहे हो, गंगा नदी में हम इफ्तारी अयोध्या के राम मंदिर में करेंगे, वो भी गोमांस खाकर, समझे। సో ఈ వీడియోలో ఉన్న వ్యక్తి తాను ముస్లిం అని చెప్పుకుంటూ హేట్ స్ప్రెడ్ చేసేలా మాట్లాడుతున్నాడు. ఇది విన్న తర్వాత ఎవరికైనా కోపం రావడం అనేది సహజం. కానీ దానికన్నా ముందు మనకు ఒక ప్రశ్న అయితే రావాలి. క్యాన్ వి బ్లేమ్ ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్ ఫర్ ద యాక్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి? అండ్ షాకింగ్లీ ఈ వ్యక్తి అసలు ముస్లిమే కాదు. And I don't want to reveal his community or religion because I don't blame the entire religion for an individual or a group of antisocial element acts. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఫేక్ ఐడెంటిటీ తీసుకొని ఒక హోల్ కమ్యూనిటీని బ్యాడ్గా చూపించడానికి ప్రయత్నిస్తే దాని వెనుక ఇంటెన్షన్ ఏంటండి? I don't think this is not just one person's mistake. This looks like an planned attempt to create division in our country. ఈరోజు ముస్లిం లాగా నటిస్తూ హేట్ స్ప్రెడ్ చేస్తున్నాడు, రేపు ఇంకో మతం. అండ్ ఇఫ్ వి రియాక్ట్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్, మనమే వాళ్ళ గేమ్లో పడిపోతున్నామండి. ఏ మతమైనా పీస్, హ్యుమానిటీ, రెస్పెక్ట్ ఇవే నేర్పిస్తుంది. హేట్ అనేది ఏ మతం నేర్పించదు. హేట్ అనేది డివైడ్ చేయాలనుకునే వాళ్ళ టూల్ మాత్రమే. సో ప్లీజ్ బీ అవేర్ మై ఫ్రెండ్స్. ఏ వైరల్ వీడియో అయినా బ్లైండ్లీ బిలీవ్ చేయవద్దు. ఫస్ట్ వెరిఫై ద ఫ్యాక్ట్స్, దెన్ రియాక్ట్. బికాస్ వన్స్ వీ బికేమ్ అవేర్, నో వన్ క్యాన్ మ్యానిపులేట్ అస్. అండ్ రిమెంబర్, అబద్ధం శబ్దం చేస్తుంది కానీ ట్రూత్ ఆల్వేస్ స్టాండ్ స్ట్రాంగ్. లెట్స్ స్ప్రెడ్ ద ట్రూత్, నాట్ హేట్ అండి. నిజం తెలుసుకుందాం, నిజమే తెలుసుకుందాం, అవగాహన పెంచుకుందాం. ప్లీజ్ ఈ ఫాల్స్ ప్రాపగెండాలో మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ meet you in my next video. Thank you. Jai Hind.